శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. ఈ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏ నెలలో అయినా ఏ డేట్లు పుట్టిన వారివి ఈ 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఈ 2024 సంవత్సరం అర్థం ఏంటి, ఏ రంగాలకు అనుకూలంగా ఉంది, ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే మీకు ఈ సంవత్సరంలో పనికి వచ్చే అనుకూలమైన తేదీలు, అనుకూలమైన నెంబర్లు, ఏ కలర్ ధరించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా మనం మంచి ఫలితాలు పొందగలుగుతాయి అనే విషయాలు కూడా మనం ఈ వీడియో తెలుసుకుందాం. ముఖ్యంగా సహజంగా సంఖ్యాశాస్త్రంలో 3 రకాలైన ఆధార సంఖ్యలు ఉంటాయి. వాటిని బట్టి ఫలితాలు చెప్తూ ఉంటాం. ఒకటి పుట్టిన తేదీ, ఆ పుట్టిన తేదీ మనని ఒక ఏక సంఖ్యగా మార్చడం వలన దాని ప్రకారం అంటే సపోజ్ 11వ తారీఖు పుట్టారనుకోండి, ఎవరైనా 1 + 1 2 అవుతుంది వాడి నెంబర్. 18 అయితే 1 + 8 9 అవుతుంది. ఆ రకంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. తర్వాత రెండోది అయితే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సంవత్సరము, తేదీ, నెల, ఈ వాటన్నిటి కూడా కూడి ఒక ఏక సంఖ్యగా మారిస్తే ఆధార సంఖ్య, అది ఆ రకంగా కూడా ఫలితాలు చెప్తాం. అంటే సపోజ్ ఎవరైనా పుట్టిన 2 అక్టోబర్ 1962 అనుకుంటే వారి సమిష్టి సంఖ్య 2 + 1 + 1 + 9 + 6 + 2, టోటల్ నెంబర్ 21, 2 1 2 + 1 3, అంటే వారి నెంబర్ ఏమవుతుంది 3 ప్రకారం ఫలితం చూసుకోవాలి. అలాగే ఒకరి పేరులో ఉన్న ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఎవరి దగ్గరైనా లేకపోయిన వారు కానీ వారి పేరు దాన్ని బట్టి ఏ అక్షరం నుంచి జడ్ అక్షరం దాకా స్పెల్లింగ్, పేర్లు, అక్షరాలకి ఒక విలువ ఉంటుంది, ఆధార విలువ. ఆ విలువ మొత్తం కూడి ఆధార సంఖ్య ప్రకారం కూడా ఫలితాలు చెప్పబోతాం. ఈరోజు మనం మటుకు పుట్టిన సంవత్సరం సమిష్టి సంఖ్య ప్రకారం ఈరోజు ఫలితాలు చెప్పబోతున్నాం. 2024 సంవత్సరం, 2024 సంవత్సరం. ఈ 2024 సంవత్సరంలో మనకి సంఖ్య 2 + 0 + 2 + 4 అంటే 8 అయింది. 8 అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శని భగవాన్. అంటే 2024 సంవత్సరంలో శని భగవాన్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే 2024లో ఉన్న సంఖ్యలు 2 సార్లు ఉంది, 4. రెండో నెంబర్ అనేది చంద్రగ్రహానికి, 4వ నెంబర్ రాహుగ్రహానికి సంబంధించింది. అంటే 2024 సంవత్సరం మీద రాహుగ్రహం, చంద్రగ్రహం, శనిగ్రహం యొక్క ఫలితాలు ఎక్కువగా మనకి ఉండబోతున్నాయి. దీని ఆధారంగా ఈ అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ నెంబర్ వారికి ఎటువంటి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి, ఏ రకంగా పరిహారాలు చేసుకుంటే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం విషయాలు తెలుసుకుందాం. 5వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి, సమిష్టి సంఖ్య కలిగిన వాళ్ళకి ఈ 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది. ఏ నెలలో అయినా సరే 5వ తారీఖు, 14వ తారీఖు, 23 తేదీల్లో పుట్టిన వాళ్ళది నెంబర్ 5 అవుతుంది. ఈ 5 సంఖ్యకు చెందిన గ్రహం మనం బుధ గ్రహాని కింద చెప్పుకోవచ్చు. బుధుడు అంటేనే జ్యోతిష్యకారకుడు, జ్ఞాన సంపన్న, కమ్యూనికేషన్స్కి కారకత్వం వహిస్తుంటాడు ఎక్కువగా. తర్వాత ఈ బుధుడు, ఈ బుధ నెంబరు అంటే 5వ నెంబరు కలిగిన వారు ఎలా ఉంటారంటే ఆకారం చూస్తే కనుక సమానమైన ఎత్తు కలిగి ఉంటారు. అంటే పొట్టివారిని చెప్పలేం కానీ సమానమైన ఎత్తు కలిగి ఉండి సామంసాయి రంగులు ఎక్కువగా ఉంటారు. సహజంగా ఈ 5 సంఖ్య కల వాళ్ళందరూ కూడా ఎక్కువగా అందరూ మెచ్చుకునే విధమైన వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు. చాలా బాగా మాట్లాడతారు. ఒక్కొక్కసారి వారి వాదన వితండవాదంగా అనిపించినా కూడా చాలా మంచి వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి కళల మీద, తత్వ విచారణ మీద ఎక్కువగా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా విజ్ఞానానికి సంబంధించిన బుద్ధి కుశలత ఉన్నవాళ్ళు, ప్రఖ్యాతి పొందాలని ఆశ్రయం ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు వీళ్ళకి. అలాగే గణిత శాస్త్రానికి సంబంధించిన విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఈ 5వ నెంబర్ తెలిసిన వాళ్ళు అందరితో కూడా కలిసిమెలిసి ఉంటారనే చెప్పవచ్చు. ఎంతటి వారినైనా సరే చక్కగా అతి సులభంగా వశపరుచుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరికంటే మంచి బుద్ధి కుశలత కలిగి ఉంటారు. అలాగే హాస్య సంభాషణ చాతుర్యం కూడా కలిగి ఉంటారు ఎక్కువగా. వీరు మంచి చురుకైన కన్నులు కలిగి ఉంటారు. వీరికి బుధ శుక్రవారాలు చక్కగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఎక్కువగా వీరు ఏంటంటే ఈ 5వ నెంబర్ వాళ్ళు రెస్ట్లెస్గా కూడా ఎక్కువగా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా చేంజ్ ఎక్కువగా ఉండాలనిపిస్తుంటుంది. వీళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ కోసం, ఎక్కువ ఎనర్జీ అంతా నాలెడ్జ్ సంపాదించడం మీద ఎక్కువగా వీళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారని చెప్పవచ్చు. సహజంగా నెంబర్స్ అన్నింటిలో మధ్య నెంబరు 5వది అనమాట, మిడిల్. అంటే
అటు ఒక రకమైన పవర్ కలిగి ఉంటుంది అన్నమాట దీనికి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఎటైతే అటు వెళ్ళిపోగలుగుతారు. సమయానుకూలంగా వీళ్ళు ప్రవర్తించే స్వభావాన్ని కూడా ఎక్కువగా ఉంటారు. ఈ 5వ నెంబర్ వాళ్ళు చక్కగా వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఫ్రీగా ఏది కావాలంటే అది చేయగలుగుతారు అనమాట. 5వ నెంబర్ అల్టిమేట్గా. తర్వాత వీళ్ళకి ఏంటంటే చాలా ఈ 20-25 ఇయర్స్ చూస్తే కనుక 5వ నెంబర్ వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్గా ఉన్నట్టుగా అంత లేదు. అంటే ఒక మోడల్ ఒక యావరేజ్గా ఉందని చెప్పవచ్చు. కెరీర్ పరంగా మటుకు చాలా బాగుంది వీళ్ళకి. ఒక్కోసారి కొంతమందికి ఒక్కోసారి జాబ్స్ లాస్ అయ్యే అవకాశం కానీ, లేకపోతే పని ఒత్తిడి ఎక్కువ ఉండే అవకాశం కూడా ఎక్కువగా అనిపిస్తుంది వీళ్ళకి. ఎక్కువగా ఈ సంవత్సరంలో వీళ్ళకి చూస్తే కనుక మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. వీళ్ళు ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆ ఆపర్చునిటీ సద్వినియోగం చేసుకుంటే కనుక చాలా మటుకు మంచి ఫలితాలు పొందుతారు. అలాగే హార్డ్ వర్క్ కూడా, ఎంత హార్డ్ వర్క్ చేస్తే కనుక అంత మంచి విజయాల అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా వస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైనా సరే మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మటుకు బాగుందనే చెప్పవచ్చు. మంచి ఆపర్చునిటీస్ రావడం, తర్వాత చేంజెస్ అవ్వడం వర్క్ ప్లేస్లో కూడా మనకు ఎక్కువ కనిపిస్తుంది. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. అంటే ట్రావెలింగ్ చేసే బిజినెస్లు మంచిగా వాళ్ళకి వర్కౌట్ అవుతాయి, ఎక్కువ కలిసి వస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా 20-24 సంవత్సరాలు షేర్ మార్కెటింగ్, ట్రేడింగ్, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంది వీళ్ళకి. ఈ కెరీర్ పరంగా చూసినప్పుడు వీళ్ళకి ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు అనుకున్న విధంగా వీళ్ళు అంటే సరైన సమయానికి డెసిషన్స్ తీసుకోలేకపోవడం వల్ల ఒక్కోసారి అనుకున్నంత సక్సెస్ రాకుండా వ్యాపారంలో లాసెస్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అయ్యే విధంగా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళు. ఈ కొంచెం ముందు నుంచే కొంచెం కెరీర్ ప్లాన్ చేసుకుంటే మంచిది. వీళ్ళకి లవ్ అండ్ ఎఫెక్షన్ చూస్తే కనుక ఈ సంవత్సరం లవ్ అండ్ ఎఫెక్షన్ మిక్స్డ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఒక మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే పార్ట్నర్షిప్ కానీ, కొత్తగా పార్ట్నర్స్ ఎన్నుకోవడం కానీ, వాళ్ళ దగ్గర కొంచెం కంప్లైంట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళు కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఒక్కోసారి పర్సనల్ లైఫ్లో కూడా ఎక్కువ హైట్స్ ఉంటాయి, పైకి ఎత్తుకెళ్తారు, మళ్ళీ ఒకసారి కిందకు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అండర్స్టాండింగ్ మెయిన్ ఏంటంటే మీరు ఎక్కువ అండర్స్టాండింగ్గా చేస్తే కనుక వ్యాపార పార్ట్నర్స్ కానీ, లైఫ్ పార్ట్నర్స్తో కానీ చాలా మటుకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సోషల్ లైఫ్ ప్రకారంగా చూసినప్పుడు కూడా మీకు ఈ సంవత్సరం కొంచెం అంటే అంత పెద్ద సహాయ సహకారాలు ఎక్కువ లభించే అవకాశం ఎక్కువగా అనిపించట్లేదు. అలాగే మీరు ఏంటంటే ఎక్కువ టైం ఫ్యామిలీ లైఫ్తో గడపగలిగితే కనుక ఈ సంవత్సరం ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది. లేకపోతే కొంచెం సఫర్ అయ్యే విధానం కూడా ఎక్కువగా మనకి ఈ సంవత్సరం కనిపిస్తుంది. విద్యార్థులకి ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే కదా డెఫినెట్గా 100% సక్సెస్ రేట్ పొందుతారని చెప్పవచ్చు. అలాగే మీ నాలెడ్జ్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ ఈ సంవత్సరం చక్కగా స్టడీస్ మీద ఉపయోగిస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుంది, అంటే బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అలాగే మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మంచి విజయ అవకాశాలు చక్కగా మీకు ఈ సంవత్సరం మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం మొత్తం మీద మనకి చూసినప్పుడు బుధుడు శని ప్రభావం, శనికి బుధుడు మిత్రుడే అయినప్పటికీ కూడా అంటే క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ వీళ్ళతో ఏంటంటే కొంచెం క్లోజ్ వన్తో ఎక్స్ట్రీమ్గా ఉంటారు మీరు ఎక్కువగా. ఈ సంవత్సరం వాళ్ళతో ఎక్కువగా ఉండడం కనిపిస్తోంది. అలాగే రిలేషన్షిప్ వల్ల కొంచెం చిన్న లవ్డ్ వన్స్ వాళ్ళతో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీస్తో కానీ, మ్యారీడ్ లైఫ్లో కానీ చిన్న డిస్టర్బెన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఆ డిస్టర్బెన్స్ కొంచెం క్రియేట్ చేసుకోకుండా ఉంటాయి, ఏదో జాగ్రత్త వహించండి. మొత్తం మీద చూస్తే కనుక ఈ సంవత్సరం మీకు ఆల్మోస్ట్ మిశ్రమ ఫలితాల కిందే చెప్పవచ్చు. అదే అనుకూలమైన ఫలితాలు కావాలంటే కనుక ప్రతిరోజు కూడా మీరు గణేశుని యొక్క ఆరాధన చేసుకోవడం, ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతాయి. అలాగే బుధవారం నాడు నానబెట్టిన పెసలను కానీ, ఆకుకూరలను కానీ గోమాతకు తినిపించడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం మీకు లక్కీ నెంబర్స్ ఏంటంటే 5, 6 చాలా మంచిగా పనికొస్తాయి. ఏ పని మీద వెళ్ళేటప్పుడు గ్రీన్ కలర్ కానీ, గ్రే కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే నార్త్ డైరెక్షన్ చాలా పనికొస్తుంది. సో బుధవారం, శుక్రవారం చాలా మంచిగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. 9వ నెంబర్ని మటుకు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అలాగే రెడ్ కలర్ని కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి.
మీరు ఎవరైనా లాటరీ టికెట్లు కానీ స్పెక్యులేషన్స్ కానీ ఇలాంటి వాటి చేయదలుచుకుంటే కనుక 9వ తారీఖు కానీ 14వ తారీఖు కానీ 23వ తారీఖు కానీ 27వ తారీఖు కానీ చేయండి. అలాగే టికెట్ల మీద మీకు కలిసి వచ్చే మొత్తం టోటల్ సమిష్టి సంఖ్య లాటరీ టికెట్లు ఇలాంటి కొనడానికి పనికి వచ్చే నెంబర్ ఏంటంటే 1, 4, 7, 8 ఈ నెంబర్ లక్కీ నెంబర్ కింద వస్తే కనుక మీకు చాలా బాగా అది వర్కౌట్ అవుతుంది. అలాగే ఎవరైనా 5వ నెంబర్ గల వాళ్ళు అంటే ఇప్పుడు ఇందా చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సమిష్టి సంఖ్య అంటే మొత్తం ఇందాక మనం అనుకున్నట్టుగా నెంబర్ 2 కానీ 3 కానీ 8 కానీ వస్తే కనుక ఆ నెంబర్ వచ్చిన వాళ్ళతో వివాహం అనుకూలంగా ఉంటుంది వివాహానికి. అలాగే 1, 4, 5, 6, 7, 9 ఈ నెంబర్లు వచ్చిన వాళ్ళకి వివాహం అంత అనుకూలించదు. కాబట్టి వీళ్ళెవరికి ఆ నెంబర్ వాళ్ళని అవాయిడ్ చేయటమే మంచిది. అన్నిటికంటే ఈ 2, 3, 8 సంఖ్యలు అనుకూలమైనప్పటికీ కూడా ముఖ్యంగా 8వ సంఖ్య కంటే కూడా 2, 3 సంఖ్యల వారిని పెళ్ళాడితే కనుక చక్కగా వీళ్ళకి ధనలాభం కలిసి వస్తుందని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్స్ రావడం, అభివృద్ధి కూడా ఉంటుంది, స్థిరాస్తులు ఏర్పడటం కూడా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ 5వ నెంబర్ వాళ్ళు 2, 3 సమిష్టి సంఖ్య వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే కనుక చాలా మటుకు కలిసి వస్తుందని చెప్పవచ్చు. చక్కగా మీరందరూ కూడా ఈ పరిహారాలు పాటించండి. మంచి ఈ సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తూ మరొక నెంబర్ గురించి మరొక వీడియోలు తెలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయాత్.